3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో సంచలనం రేపింది. పోలీసులు చిన్నారిని అమ్ముతున్న ముఠాని అరెస్ట్ చేశారు. కొందరు మహిళలు వీరు ఆడపిల్లలే అన్నది మరిచారో ఏమో సభ్య సమాజం తలదించుకునేలా అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా గుట్టు రట్టయింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకి ఆడపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ ఇచ్చారు. వీరికి మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణనగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణి ఈ పని చేస్తుందని ఆమెని సంప్రదించగా అమ్మాయిని 4,50,000 ఇప్పిస్తానని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా 10,000 అడ్వాన్స్ చెల్లించారు. బుధవారం పాప కోసం వారు క్లినిక్కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు. దీంతో సంస్థ మహిళలు పోలీసులకు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు చేరుకుని వీరందరినీ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తరలించారు. పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమని తల్లి చెప్పడంతో అమ్మాయిని పిల్లలు లేని వారికి అమ్మినట్లు శోభారాణి చెప్పడం కోసమెరుపు. శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్ పేర్లు, చిలకనగర్లో మరో మహిళా ఆర్ఎంపీ, మ్యారేజ్ బ్యూరోలా పనిచేసే మహిళల పేర్లను చెప్పినట్లు సమాచారం. వీరంతా కలిసి చిన్నారి విక్రయానికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. పాప ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, మరి ఏంది, ఎవరు పాప? ఆమె ఒక ఆయన ఉన్నాడు సార్, అంటే చదువుకోలేదు చెప్తే నేను తీసుకొని వచ్చాను. వాళ్ళు అడిగారు సార్. అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటది, అందరికీ శిశు సంక్షేమ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి చేయాలి. ఊకినని అంత చదువుకుంటారని చెప్తే ఒక ఘటన ఉండి మీరు ఎవరు ఆమె? ఒక ఆమె అంటే ఎక్కడ? గట్కేసారు. మీది బొడుపల? అయితే ఆంటీ ఒక ఆమె అన్నదట కదా, ఒక ఆమె పాపను చదువుకోలేకపోతాను ఎవరికైనా ఇస్తాను అక్కడికి చెప్పింది. పాప చదువుకోలేకపోతాను నేను అమ్మడం కాదు సార్, ఎవరికైనా చదువుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. సంబంధాలు చూస్తారు. మ్యారేజ్ బ్యూరో ద్వారా. సార్ మీ పేరేంటమ్మా? మొత్తం